అందరికీ నమస్కారం. చిత్తూరులోని ఎవరైతే ఈ హై రోడ్డు అలాగే కొంగారెడ్డిపల్లిలో కావచ్చు, లేదా మిట్టూరులో నుండి గిరిపేట దుర్గమ్మ గుడి వైపు వెళ్ళే ప్రతి ఒక్క ప్రయాణికుడు వారి వారి సమస్యలను తెలియజేయడం జరిగింది. అనేక సందర్భాల్లో చిత్తూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వైడనింగ్ చేయడం జరిగింది, కానీ పూర్తిగా చేయకుండా ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మా ఈ కూటమి ప్రభుత్వంలో నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళా. వారు వితిన్ 1.5 మంత్లో చేయడానికి అన్ని రకాల అనుకూలతలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలని నేను ఒక్కటే కోరుకుంటున్నా, హై రోడ్ ప్రజలు ఎవరైతే వారి ఆస్తిని కోల్పోతున్నాం అనుకునేవారు కావచ్చు, లేదా వారి బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతుందని భావించేవారు కావచ్చు, వారందరినీ ఈ చిత్తూరు ప్రజానికం కోసం నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. మనం రోడ్ వైడనింగ్స్ చేసుకుంటే మనకున్న మిగిలిన ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి. మనకి రోడ్లు ఎప్పుడైతే బాగుంటాయో మన చిత్తూరుకు కూడా మంచి పేరు వస్తుంది ఇన్ఫ్రాగా. నేనైతే మురకంబట్టు నుండి కలెక్టరేట్ దాకా, తానా టు ఇరువారం చెక్ పోస్ట్ దాకా, ఇరువారం టు తానా దాకా డబుల్ రోడ్ వైడనింగ్ చేసి సెంటర్ డివైడర్ అండ్ లైటనింగ్ చేసి చిత్తూరుని ఒక అద్భుతమైన స్థానంలో ఉంచే బాధ్యత నేను తీసుకున్నా. నాతో పాటు మీరందరూ కూడా ప్రయాణిస్తారని భావించి నా మాటకి విలువనిచ్చి ఎవరైతే ఈ రోడ్ వైడనింగ్కి సహకరిస్తారో వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలకి నా చిన్న విజ్ఞప్తి ఏమంటే, ఒక ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఎమ్మెల్యేగా అన్నీ కూడా నా దృష్టికి రాకపోవచ్చు. ప్రజలకి రానున్న రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలి అనుకుంటే మీరు ఆ టోల్ ఫ్రీకి కానీ లేదా వాట్సాప్కి కానీ మీ సమస్యల్ని ఎక్కడ ఉండేవారు కూడా ఆ వాట్సాప్కి పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ప్రతి ఒక్కరికి తగు న్యాయం జరుగుతుంది. అలాగే ఏవైతే మనం ప్రభుత్వం నుండి కూడా ప్రజలకు అందుతున్నాయో వాటిలలో ఏదైనా అవకతవకలు జరుగుతున్నా కూడా ప్రజలందరూ మీరు ఆ వాట్సాప్కి కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ మీరు ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరీక్షించేకి అతి త్వరగా జరుగుతుందని భావిస్తున్నాను. ఎప్పుడు మీ సేవలో ఉంటా, మీ గురజాల జగన్మోహన్.